హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఏజెన్సీ అందాలు. ఈరోజు స్వయం వారి కుటుంబీకుల సంబంధించిన ఇంటి ఇలవేలుపుల అంటే ఇళ్ళ కట్టుకు సంబంధించిన పండుగ అయితే జరుపుతున్నాము. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు మనం చూద్దాం రండి. ఈ ఇంట్లోనే మనకి స్వయంవారి ఇలవేలుపులు ఉన్నారనమాట. ఆ దేవుడు ఇదిగుండి ఇక్కడ కనిపిస్తుంది. మనకి రూపం కనిపించదు, కానీ ఈ మూలలో అయితే దేవుడు ఇలవేల్పులు అయితే జరుపుకుంటారు. అక్కడే దండాలు పెట్టుకుంటారు. ఇది స్వయం ముత్తయ్య గారి ఇల్లు. ఇక్కడ వాళ్ళ వారసులు ఇక్కడ కంకణాలు కడుతున్నారు కదా, ఆయన వారసుడు స్వయం సత్యం గారు. స్వయం అనే కుటుంబీకులలోని 2 రకాలు ఉంటాయి. మాది వచ్చి పారెడిగట్ట గోత్రం. ఇంకా ఉన్న స్వయములు కూడా పారెడిగట్ట గోత్రం వాళ్ళే ఉంటారు. కొంతమంది మేకమాసం తింటారండి. మేమైతే మేకమాసం అసలు ముట్టుకోము కూడా, తినము. అది దానికి సంబంధించిన స్వయములమే మేము. పండగ జరుపుకునేటప్పుడు ఎవ్వరు కూడా రాకూడదు బయట వాళ్ళు. మేనల్లుళ్ళు స్వయములకు సంబంధించిన వాళ్ళు తప్ప ఆడబిడ్డలు వస్తారు అంతే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరు బయట వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు. స్వయముల ఆడబిడ్డలు అంటే బయట వాళ్ళతో పెళ్లిళ్ళు అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు వస్తారు, కానీ ఈ గుడి గర్భానికి అయితే రాకూడదు. వాళ్ళకి వేరే చికెన్ రైసు అన్ని సామాన్లు వాళ్ళకి బయట ఇస్తే వాళ్ళు అక్కడే వండుకొని తింటారు. ఇక్కడైతే పేరు స్వయం వెంకయ్య గారు. ఈయన మాకు అన్నయ్య అవుతారు. ఈ పూజల గట్ల చేసే అన్ని కూడా ఈయన చెప్తూ ఉంటే ఈ తరం పిల్లలు నేర్చుకొని చేస్తారు. ఇంకా మిగిలింది తర్వాత స్వయం వారి కోడళ్ళు వీళ్ళు. ఇక్కడ వంట వార్పు అన్నీ ఇక్కడే ఉంటాయి. చిన్న పెద్ద అందరూ వచ్చి ఇక్కడే భోజనాలు చేస్తారు కాబట్టి మార్నింగ్ నుండే చాలా హడావిడిగా వంట సెక్షన్లో మునిగిపోయారు ఈ స్వయంవారి కోడళ్ళు. ఇంకా అందరం ఇక్కడే ఉంటాం కాబట్టి ముందైతే టిఫిన్ అయితే తయారు చేస్తున్నారు. కొంతమంది కూరగాయలు కట్ చేస్తున్నారు. టిఫిన్ చేద్దామనేసి అందరూ వచ్చారనమాట. వాళ్ళకి అందరికీ టిఫిన్ పెడుతున్నారు. చూశారు కదా, మనం కూడా టిఫిన్ చేసేస్తే అయిపోతుంది. ఇంకా కొంతమంది కోడల్లో టిఫిన్లు పెట్టి అందరికి అందచేస్తున్నారు. ఇగో వీళ్ళు మా మేనల్లుళ్ళు, వీళ్ళు కూడా టిఫిన్ చేస్తున్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఈరోజు చాలా సరదాగా అయితే నడిచిపోతుంది అండి. చూశారు కదా, అందరు టిఫిన్ చేస్తున్నారు ఫస్ట్. ఇంకా నాకు ఓపిక ఉండాలి కదా అని అంటే నాకు వేడిగా మా మరదళ్ళు టిఫిన్ పెట్టి నా చేతిలో పెట్టారు. అదేమో కాలిపోతుంది. అయినా వేడిగా తినే దాంట్లో అంత హ్యాపీ ఎక్కడ ఉండదు. మనం ఎలా చూసినా టిఫిన్ చేయాలి, వీడియో తీయాలి. ఇవే మనకి. మీకు అన్నీ ఈ వీడియోలో చెప్పగలిగే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం. మీకు కూడా ఇలవేల్పుల పండుగ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో టిఫిన్ అయితే పూర్తిగా చేసేద్దాం ఇప్పటివరకు అయితే. ఓకేనండి. మా ఇలవేల్పుల పండగకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్పను. ఎందుకంటే పెద్దలు అన్నారు వద్దు, చెప్పొద్దు. మనం అందరం కలిసి ఉన్న వీడియో మాత్రం తీయండి. ఈరోజు ఒక మంచి రోజు కాబట్టి 2 ఇయర్స్కి ఒకసారి జరుపుకునే ఈ పండగ మనం దేవుణ్ణి అలా చూపించడం కాదు అని చెప్పారు. అందుకనే నేను కొంచెం వంటలు వార్పులు ఇవే చూపిస్తాను.
ఇలవేల్పుల దగ్గర వచ్చాము, ఎక్కడైతే దేవుడు వెలిశారో అక్కడ. ఇక్కడ ఏంటంటే పూర్వకులు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నైవేద్యం లాగా కొంచెం మాంసం, అలాగే అందులో కొంచెం అన్నం పెట్టి చిన్న చిన్న ఆకుల్లో పెట్టి కోడళ్ళు, కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా ఇక్కడ వాళ్ళకి నైవేద్యం అయితే పెట్టి సమర్పించి, మేము మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలుస్తాము, మమ్మల్ని అంతవరకు మా పంటల్ని, పిల్లల్ని, చదువులను చల్లగా చూడాలని దండం పెట్టుకొని వెళ్తారు. ఇలాగా మా మాతృమూర్తులకు, పితృదేవులకు ఏదైనా సమర్పించిన తర్వాత మేము అన్నం తినడంలో ఎక్కడైనా కూర్చొని తింటాము, కానీ తర్వాత మేము ఇస్తరాకులు కానివ్వండి, చేతులు కడగడం కానివ్వండి, ఇక్కడ గొయ్యి కనిపిస్తుంది కదా, ఇందులో మాత్రమే చేతులు కడగడం కానీ ఇస్తరాకులు కానీ వేయవలసి ఉంటుంది. ఇది ఆనవాయితీగా వస్తున్న పద్ధతి అన్నమాట. ఈ పద్ధతిని పెద్దలు ఎలా పాటించారో అప్పటోళ్ళు, ఇప్పుడు కూడా మేము అదే పాటిస్తాము. అలాగని బయట వాళ్ళకి పెట్టడానికి లేదు. సో ఇవైతే మోది ఆకులు, ఇవి అన్నం తినడానికి కానివ్వండి, ఇంకా లివర్స్ వండారు, లివర్స్ తినడానికి పిల్లలు. ఇది తయారు చేస్తున్నాము. మనం గొయ్యిలో ఇవి ఇస్తరాకులు పెట్టాలంటే తొందరగా కరిగిపోయేది ఏంటంటే ప్రకృతి ప్రకారంగా ఈ ఆకులు, మోదిగాకులతో మనం అన్నం తినవచ్చును. టిఫిన్లు ఇవన్నీ ఇందులోనే చేస్తుంటాము.
రోజుకు వీడియో ఇంతే. నేను ప్రయత్నం చేశాను చెప్పడానికి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ టచ్ అందరం కలిసి భోజనం చేస్తున్నాము. ఇంకా సరదాగా ఉంటుంది. మీరు కూడా మీకు ఇలవేల్పుల పండుగ ఉంటే ఇలాగే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీ వీడియోలు కూడా షేర్ చేయండి. ముందు లేడీస్ మాత్రమే భోజనం చేస్తున్నాం పిల్లలతో కలిసి. ఇంకా అందరూ వస్తారు, వాళ్ళని కూడా చూద్దాం. కానీ మాకు మా అన్నయ్య గారు దంపేట నుండి వదిన గారు వచ్చారు, వాళ్ళు కూడా భోజనం చేస్తారు. ఈ వీడియో ఇంతే. ఇంకా మీరు షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.